సూపర్ అండి. అంటే మనకు అతి త్వరలోనే మన నూతన సంవత్సరం రాబోతోంది, ఉగాది. ప్రస్తుతం మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. ఉగాది అని మనం పిలిచే నామం కూడా ఉగాది కాదు, యుగాది అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ నామం అనేది ఎందుకు ఇలా మారింది, అసలు ఉగాది విశిష్టత ఏంటి తెలియదు. అది వాస్తవంగా యుగాది, యుగానికి ఆరంభ సుదినం అన్నమాట. అంటే చెప్పాలంటే ఇప్పుడు మీకు నాకు బర్త్డేస్ ఎట్లున్నాయో ఈ విశ్వానికి బర్త్డే ఉగాది, అందుకే యుగాది అంటారు. అది ఇంకా అది ఏమైందంటే వికృతం, ప్రతిదానికి వస్తుంటుంది వికృతం. ఆ యుగాది పోయి ఉగాది అయిపోయింది. యుగాది మీరు అన్నది కరెక్టే, అది వైదిక పరిభాష. వైదిక పరిభాష కాలం గతిలో మారిపోతుంటాయి పదాలమ్మా అట్లా. మనకు ఇప్పుడు ఉగాది అనగానే గుర్తొచ్చేది షడ్రుచుల కలయిక అని చెప్పి, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ రోజు పంచాంగం గనక వినకపోతే ఏదో కోల్పోయినట్టుగానే ఫీల్ అవుతుంటారు. నిజంగా ఈ విధానం అంతా కూడా మనకు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకటి ఏదైనా వస్తే అది అలా కొనసాగుతున్నట్టుగా వచ్చిందా, లేదంటే ఇది మన శాస్త్ర గ్రంథాల్లో ఉందా ఈ విధానం అంతా కూడా? ఉంది. అంటే ఇప్పుడు ఏం లేదమ్మా, మనకు యుగ ఆరంభ సుదినం కదా, అంటే కొత్త సంవత్సరము అనగానే మన భావాలు కూడా కొత్తగా ఉండాలి, మన విజయాలు కూడా కొత్తగా ఉండాలి, మన సంపాదన కూడా కొత్తగా ఉండాలి అని అన్ని కొత్తదనం కోరుకుంటుంది మనసు. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే అది విన్నప్పుడు వీళ్ళకి బాగుంటుంది, వీళ్ళకి బాగుండదు, ఇట్లా చాలామంది చూసుకుంటూ ఉంటారు. ఏదైనా మనము చేసే ఎఫర్ట్, మన యొక్క పరిశ్రమ మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. కాలం పని కాలం చేస్తూనే ఉంటుంది, గ్రహాల పని గ్రహాలు చేస్తూనే ఉంటాయి. కానీ నీ పని నువ్వు చేయాలి కదా అన్నమాట. అంటే ఏ పని అది చేసుకున్నా కూడా అంటే చేసుకుంటుంది, మన పని మనం చేయాలి, ఓకే వాస్తవం. కానీ ఈ పూజలు ఇవన్నీ చేయడం వెనకాల ఆంతర్యం కూడా మార్పు వస్తుంది, మారదు కానీ మార్పు వస్తుంది అనే ఒక సంకల్పంతో వస్తుంది. గ్యారెంటీ వస్తుంది, మార్పు అనేది ఉంటుందమ్మా. ఇప్పుడు మనము ఎప్పుడైతే దైవానికి సంబంధించిన ఉపాసన చేస్తామో మార్పులు వచ్చేస్తాయి మార్పులు. కాబట్టి ఉపాసన మోస్ట్ ఇంపార్టెంట్. నన్ను అడిగితే అసలుకు మంచిగా తపస్సు చేసుకోవాలి, కానీ తపస్సు చేసేవాడు ఎవడు? ఇప్పుడు తపస్సు చేయాలని పోయినా చేయలేము అసలుకు. నేను విశ్వ ప్రయత్నాలు చేసిన, హిమాలయాస్కు సుమారుగా 10 సార్లు పోయింటాను. పోవడం మళ్ళీ ఒక 10 రోజులు తిరిగి రావడం. ఇంకా మా భార్య అనేది ఎందుకు పోతావు, ఎందుకు వస్తావు అని. అదేంటి స్వామిజీ, మామూలుగా అంటే ఏకాగ్రత లోపించడం అనుకోవచ్చా? మామూలుగా మీరు ఆధ్యాత్మిక వైపునే ఉన్నారు కదా, మీకు కూడా సాధ్యపడకపోవడం ఏంటి? అంటే పరిస్థితులు. మీరు ఎక్కడికన్నా పోండి, ఒకటే సౌండ్ పొల్యూషన్. ఇంకా ఇక్కడ ఎట్లా ఉంది అక్కడ ఎట్లా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ ఇంకా బాగుంటుంది. నేను చాలా చూశానమ్మా. తర్వాత సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే మీకు ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, ఫుడ్ టైం దొరకదు. ఇంకా కూలింగ్ విషయం అంటారా, మనం తట్టుకోలేము, జ్వరం వస్తుంది. ఇట్లా ఇవన్నీ చూసే నేను ఇంకా అరే బాబు ఇంట్లో కూర్చోవడం మంచిది రా నాయనా, ఏదో మనం చేసిన సాధన ఇక్కడే చేసుకోవచ్చు అనిపిస్తుంది. అంటే మనం ఉన్న దగ్గరే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము అనటానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. ఎగ్జాంపుల్ ఏది అంటారు కదా, అంటే ఎక్కడ వెళ్ళినా మన ఇంటికి వస్తే దానికి మించిన సుఖం ఇంకోటి లేదు. అవును, కరెక్ట్. అది కరెక్ట్ అమ్మా. అది చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది బయట. స్వామీజీ, నమ్మకాలతో భాష్యం చెప్తున్నారు అని చెప్పి విన్నాము, దాని గురించి ఒక 2 మాటలు. మనకు యజుర్వేదములోన 16వ అధ్యాయంలో 66 మంత్రాలు ఉన్నాయి. అవి చాలా పవర్ఫుల్ మంత్రాలు అన్నమాట. ఒక్కొక్క మంత్రాన్ని నువ్వు పఠిస్తే ఒక్కొక్క ఫలం నీకు వస్తుంది. కానీ కాలగతిలో ఏం జరిగిందంటే మనకు తెలుసు కదా, ఈ ముస్లిమ్స్ పరిపాలనలో చాలా అరాచకాలు జరిగి
వాంగ్మయానికి దూరమైనారు. అటువంటి టైంలోన నార్త్ ఇండియాలో శుక్ల యజుర్వేదం పరిశుద్ధంగా ఉంది, వాళ్ళు వాడుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సౌత్ ఇండియాలో, వాళ్ళకి వేదం దొరకలే. దొరకకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే బ్రాహ్మణాలు ఆరణ్యకాల్లోని మంత్రాలను తీసుకొని ఈ శుక్ల యజుర్ మంత్రాలు తీసుకొని వాళ్ళు తయారు చేసుకున్నారు. అది తరతరాలుగా సాగిపోయింది. అట్లా కొన్ని తరాలు వెళ్ళిపోయింది. దానికి కృష్ణ యజుర్వేదం పేరు పెట్టుకున్నారు. నేను 4 వేదాలు చదవడం కాదమ్మా, పరిష్కృతం చేశాను నేను. పరిష్కృతం అంటే అచ్చు దోషాలు, ప్రింటింగ్ దోషాలు, మానవ తప్పిద దోషాలు అవన్నీ తీసేసాము. శుద్ధమైన లోపాలు సవరించడం అనుకోవచ్చా? అంతే చేశాను. ఈ నమ్మకము చాలా పవర్ఫుల్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే, సరే దేశకాల పరిస్థితులను బట్టి ఆ రోజు మీకు దొరకలేదు, మీరు ఏదో చదువుకున్నారు. ఇప్పుడు దొరుకుతుంది, అది ఇప్పుడు దొరుకుతుంది, అందుబాటులోకి వచ్చింది. మరి వచ్చినప్పుడు మనం ఒరిజినల్ వేదం చదువుకోవాలి కదా. అట్లా చదువుకోకుండా ఏం చేస్తున్నారు, అదే పట్టుకొని కూర్చున్నారు. అందుకని నేను చెప్పాను, మీరు దేశకాల పరిస్థితులను బట్టి దోషాలతో కూడిన వాంగ్మయము మంత్రాలు చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఆ కర్మ ఎందుకు అని చెప్పేసి నేను 2 చెప్తున్నాను. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, ఎక్కడెక్కడ దోషాలు, ఎక్కడెక్కడ తప్పులు చెప్పి భక్తులందరి చేత పఠింపజేస్తున్నాను, నేర్పిస్తున్నాను. అందులో ఉన్న స్వరజ్ఞానము, వ్యాకరణము, సంస్కృతము ఇవన్నీ కూడా చెప్తున్నా. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే నమ్మకం అనేది అందరికి వచ్చేస్తుంది. చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని శివలింగం ముందు పెట్టుకొని ఆ బొక్కు పట్టుకొని హాగా నీళ్ళు పోసినా జరగదు మీద. అద్భుతం. శివుడు అంటేనే నమ్మక చమకాలతో పూజ కాబట్టి అద్భుతం. అది నిజంగా మంచి ఆలోచన స్వామీజీ. సంతోషం స్వామీజీ, మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం అయితే జరిగింది. మరొక అవకాశం ఉంటే మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పి నేను తప్పకుండా మీరు చాలా ఇంట్రెస్ట్తో అడుగుతున్నారు, చాలా జిజ్ఞాసతో అడుగుతున్నారు, మంచి ప్రశ్నలు అడిగారు. అంటే అడిగే వాళ్ళు మంచి జిజ్ఞాసతో శ్రద్ధతో అడుగుతున్నారు అనుకోండి, మన కాలం కూడా తెలియబడదు. దాదాపు 2 గంటలు అయిపోయింది అనుకుంటా మనం మాట్లాడుకోబట్టి కూడా. సంతోషం స్వామీజీ, ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు తెలియజేశారు.